పోలవరం చింతలపూడి నియోజకవర్గం కార్యవర్గ వైఎస్ఆర్సీపీ సమావేశం జంగారెడ్డిగూడెం జట్టి గురునాథరావు కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త ఖమ్మం విజయరాజులు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా, మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ఉప్పల వాసుబాబు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయప్రకాష్, బూత్ కమిటీ రీజనల్ కోఆర్డినేటర్ బివిఆర్ చౌదరి, పోలవరం భీమవరం అబ్జర్వర్ కనుమూరి శివరామరాజు, మంతెన సోమరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్లు జగ్గవరపు జానకిరెడ్డి, బొడ్డు వెంకటేశ్వరరావు, మేడవరపు విద్యాసాగర్, బండారు గంగాప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంత పొగాకు రైతాంగం గిట్టుబాటు ధర రాక పూర్తిగా దెబ్బతిన్నారని, వారి సమస్యలు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారికి అండగా నిలబడటం కోసం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి పొగాకు రైతులకు న్యాయం చేయడం కొరకు వారి తరపున పోరాటం చేయడానికి ఆగస్టు 5వ తేదీ దేవరపల్లి టొబాకో బోర్డు వద్దకు వస్తున్నారని, పొగాకు రైతులందరినీ ఉద్దేశించి ఆ రోజు రైతుల కొరకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారని, కావున మెట్ట ప్రాంతంలో ఉన్న పొగాకు రైతాంగం, పొగాకు రైతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఆ బహిరంగ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలవరం చింతలపూడి ఎంపీపీలు, జెడ్పీటీసీలు శంకర వెంకటరెడ్డి, గండిమాల రామారావు, లక్ష్మీపురం రాంబాబు, ఆరోటి సత్యనారాయణ, గంటా శ్రీను, రాష్ట్ర జిల్లా కార్యవర్గం తుమ్మలపల్లి గంగరాజు, రాయ్ అంకుల సత్యనారాయణ, శాంతయ్య, కర్పూరం గౌరీ గుప్తా, నాగు, జట్టి సత్యాదిత్య, ముప్పుడు శ్రీనివాసరావు, కుక్కల ధర్మరాజు, కుర్రు రవి, బత్తున చిన్న, నేకూరు కిషోర్, శేషారెడ్డి, వీరబల్లి సోమేశ్వరరావు, షరీఫ్ అక్బర్, జ్ఞాని, ఆరిఫ్, పోల్నాటి శ్రీనివాసరావు, వామిశెట్టి హరిబాబు, సత్రం వెంకట్రావు, పోల్నాటి శ్రీనివాసరావు, అట్లూరి సతీష్ పాల్గొన్నారు. కానీ వాళ్ళ అండగా ఎవరికి ఉంటున్నారంటే పొగాకు ఈ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసేటువంటి ట్రేడర్స్ వాళ్ళకి అండగా ఉన్నారు, రైతులకు అండగా లేదు. మరి అందుకే నేనైతే ఒకే నినాదం, చలో దేవరపల్లి. మీరందరూ కూడా ఎంతో ఉత్కంఠంగా ఒక పక్కనే బాధలు తీరుతాయనేటువంటి ఒక నమ్మకం. ఆయన ఓదార్పు మనందరికీ కూడా మనసులో అందరికీ కూడా కుదురుపడే విధంగా ఆయన కాలు పెడితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి న్యాయం జరిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పడుతుందనేటువంటి నమ్మకం. రైతే రాజు, రైతును రాజు చేస్తానని చక్కగా చెప్పి రైతుల్ని రాజుగా చేసినటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆ రోజును గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ఈ ప్రాంతం చింతలపూడి కానివ్వండి, ఈ మెట్ట ప్రాంతాలు పోలవరం కానివ్వండి, జంగారెడ్డిగూడెం కానివ్వండి, ఎక్కడ చూసినా మెట్ట ప్రాంతాలు చూసుకుంటే మహానుభావుడు ఆ రాజశేఖర రెడ్డి గారి సలవ. ఆ రోజున మరి ఆయన 2004 వచ్చిన దగ్గర నుంచి కూడా రైతును రాజును చేయాలి, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు కంట కన్నీరు కార్చకూడదు, రైతు చిరునవ్వుతో ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా దిగ్విజయంగా విజయం సాధిస్తుంది అనేటువంటి మంచి ఉద్దేశంతో రైతును రాజు చేసే విధంగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు, నాన్నగారు ఒక అడిగేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తానని చెప్పి మనకు ధైర్యం చెప్పిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మనం ఒక్కసారి 2 సంవత్సరాలు వెనక్కి వెళితే గత 5 సంవత్సరాల పాలనలో రైతుకి ఎలా ఉన్నారు, రైతును రాజును చేసేటువంటి విధానంతో రైతులను చేయించి నడిపించారు. రైతులకు సహాయం చేయడానికి ఆయనకి మనసు ఒప్పట్ల. ఎందుకంటే ఆయనేమి రాజశేఖర రెడ్డి గారు కాదు. ఎందుకంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు రైతు కళ్ళల్లో కన్నీరు తోడటానికి విద్యుత్తుని పెట్టి ఈ మెట్ట ప్రాంత రైతులందరికీ ఆరాధ్య దైవంగా ఇప్పటికే గుండెల్లో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఆర్బీకే సెంటర్లు ఓపెన్ చేయటమే కాదు, రైతులకు గిట్టుబాటు ధర కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తోడేది జగన్మోహన్ రెడ్డి గారే. అయితే ఈ ప్రభుత్వం ముద్దునద్దు ఇంకా వీడలేదని దీన్ని మా నాన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఈ నెల 22వ తారీఖున మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ పిలిచి పొగాకు రైతుల్ని ఏం జరుగుతుంది అని మొత్తం తెలుసుకుని ఆయన ఇందాక మన మధు చెప్పినట్టు ఆయన టైంలోనే మార్కెట్ ద్వారా కొనిచ్చారు ఇలాంటి విపత్తులు. అలాగా ఈ ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనిస్తే బాగుంటుంది అనే సొల్యూషన్ చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఇంకా చర్యలు చేపట్టలేదు కాబట్టి మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు
రేపు 5వ తారీఖున దేవరపల్లి వస్తున్నారు. వారికి మనం అపురూపంగా ఘనమైన స్వాగతం మనం పలుకుని ఆయన రైతుల తరపున మరి మన తరపున ముఖ్యంగా మన రైతుల తరపున మన కోసం మన దేవరపల్లి వస్తున్నారు కాబట్టి మనం అందరం చక్కగా ఆయన్ని స్వాగతించి ఆయన మీటింగ్ని మనం ఘనంగా జయప్రదం. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రీజనల్ కోఆర్డినేటర్గా నియామకం చెందినటువంటి మా అన్న గుడివాడ అమరన్నకి ప్రత్యేకించి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఆవేళ తండ్రి ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రమే రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతని సాధిస్తే ఇవాళ తండ్రికి మించినటువంటి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారి మన్ననలు పొందుతూ తన సమర్థతతో, తన వాక్చాతుర్యంతో, తన రాజకీయ చతురతతో వేళ చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయిలోనే తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకుని మరి ఆవేళ పరిశ్రమల శాఖ మార్చులుగా సమర్థవంతంగా పనిచేయడం కావచ్చు, లేక ఈవేళ ఏదైతే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచినటువంటి ఎన్నికల్లో మనం నష్టపోయి ఉన్నాం, ఇవాళ తిరిగి దానిని గాడిలో పెట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేయడానికి బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు వచ్చినటువంటి అమరన్నకి, అలాగే ఆవేళ అధికారంలో ఉన్నటువంటి సమయంలో మంత్రులుగా పనిచేసి ఒక్కసారి అధికారం పోయింది అని అనగానే ముఖం చాటేసి జెండాను మార్చి పార్టీలు మార్చి కొంతమంది వెళ్ళిపోతే ఆవేళ నష్టపోయినటువంటి ఈ పార్టీని ఎవరు భుజం మీద వేసుకుంటారో, ఎవరు ఈ బరువుని మోస్తారో అనేటువంటి తరుణంలో నేనున్నాను అని చెప్పి ముందుకొచ్చి ఈ జిల్లాలో ఉన్నటువంటి సమన్వయకర్తలందరినీ కూడా ఐకమత్యంతో ముందుకి నడుపుతూ నాయకుడు అనేవాడు ముందు 10 మందికి ఆదర్శంగా ఉండేటటువంటి పరిస్థితి ఉండాలి అని బహుశా నాకు తెలుసుండగా 175 నియోజకవర్గాల్లోనే మొదటి స్థానంలో ఏదైతే మన పార్టీకి సంబంధించినటువంటి కమిటీల యొక్క నిర్మాణం దాదాపు 18,000 మందితో కైకలూరు నియోజకవర్గంలో మరి పార్టీ యొక్క సభ్యత్వాన్ని కమిటీల్ని నిర్మించడం, వాటిని కూడా ఊరికినే ఏదో వేసామన్నట్టుగా ఎవరి పేర్లు పడితే వాళ్ళ పేర్లో, ఎవరి ఫోన్ నెంబర్లు పడితే వాళ్ళయో చేయకుండా నిన్ననే మరి మన ప్రాంతానికి సంబంధించి పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి చూసేటటువంటి పుత్త ప్రతాప్ అని చెప్తా ఉన్నాడు. 18,000 మంది ఎవరినైతే కమిటీలో నియమించారో ప్రతి కార్యకర్తది కూడా పార్టీ కండువాని వేసి ఫోటోలు వేసి కంప్లీట్ గా 100% వెరిఫికేషన్ కంప్లీట్ చేసినటువంటి నియోజకవర్గంగా కైకలూరు నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలో 175లో మొదటి స్థానంలో నుంచోబెట్టడమే కాకుండా పార్టీ ఏ కార్యక్రమం పిలిపించినా కూడా ఈ జిల్లాలో పెద్ద ఎత్తున విజయవంతం అయ్యేటట్టుగా ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి అన్న డిఎన్ఆర్ అన్నకు కానీ